పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా భారత్ జోడో యాత్ర చాలా పెద్ద పాత్ర పోషించింది. ఏదైతే మేము నాందేడ్ ప్రాంతం నుంచి మేము అట్లా వెళ్ళగలిగామో మధ్యప్రదేశ్ వరకు, ఆ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ కట్ ఎడ్జ్ని ఏది ఎంపీ ఎలక్షన్స్లో మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అది మాకు తోడ్పాటు అవుతుంది. ఇంకా చూడాలి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ రెండు ప్రాంతాల్లో కూడా బీజేపీ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 59 స్థానాలు, మహారాష్ట్రలో 59 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి కొనసాగుతుంటే మహారాష్ట్ర 14 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ కూటమి పరిమితమైనట్టుగా మనకి ఎర్లీ ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఆ వైపుగా ప్రయాణిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అందులో 28 స్థానాలు, 81 స్థానాలకు గాను 28 స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే జార్ఖండ్లో కేవలం 8 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ కూటమి పరిమితమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ తన దూకుడుని ప్రదర్శిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సార్, ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు మనం కూడా ఒక కంక్లూజన్కి రావద్దు అంత తొందరగా, ఇంకా చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది. పోస్టల్ బ్యాలెటే కదా సార్, అక్కడ మిగతా ఇంకా రూరల్ పీపుల్స్ ఓట్లు ఇంకా వేయలేదు. కేవలం ఇప్పుడు ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు రూరల్ బెట్లు అయితే ఉండరు, ఒక అర్బన్ ఏరియాలో అయితే ఉంటారు. ఇక్కడ మనకు తెలిసిన విషయం అయితే కామన్గా ఈ దేశం మొత్తం మీద అర్బన్లో ఉండే ప్రజలు మాత్రం ప్రధానంగా బీజేపీ బెండే ఉంటారు. దాన్ని నేను అంటే ఒక రూపం అయితే ఇవ్వదలుచుకున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే మనం కొన్ని ఇబ్బందులని కష్టాలను దాటుకొని కంఫర్ట్ జోన్లో ఉంటామో ఆటోమేటిక్గా మనకు ఈ కడుపు మంట కానీ ఇలాంటివి కానీ మనకు అంటే పెద్దగా ఆలోచన రావు సార్. మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు ఒక లిమిటెడ్ అంటారు కానీ రిఫ్లెక్షన్ లాగా చాలా మంది చూస్తారు. మనము అంటే ఎక్కువ సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చే రిజల్ట్స్ ని ఫైనల్ వాటికి మనం అంటే చేసేటప్పుడు ఏంటంటే ఏదైతే ఆ రిఫ్లెక్షన్ వీళ్ళు ఎక్కువ శాతం ప్రజలతో మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఎవరైతే టీచర్లు కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ ప్రజలతో మాట్లాడుతుంటారు అంటే ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది అనేది జస్ట్ అది అజంప్షన్ ప్లస్ ఒక అనాలిసిస్ లో భాగంగా మనకు అంటే సార్ ఒక విషయం అంటే ఇంపాక్టెడ్ సెక్షనే దాని కాదని అంటలేం సార్. ఎందుకంటే ఆ ఇంపాక్టెడ్ సెక్షన్ కొంతవరకు మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ప్రభావితం చూపినాయి. కానీ ఆ ఇంపాక్టెడ్ అనేది రూరల్ లెవెల్లో ఎంతవరకు పెనట్రేట్ అవుతుంది అనే విషయం మీద కూడా మనకు కొంచెం డౌట్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు, హాఫ్ సెంచరీ మార్క్ ఇప్పటికే మహారాష్ట్రలో దాటిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎర్లీ ట్రెండ్స్ అయినా సరే రిజల్ట్స్ కొద్దిగా మీకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో ఎప్పుడూ లేనిది ఈసారి ఎన్నికలు అంటే మహారాష్ట్ర కానివ్వండి, జార్ఖండ్ అంటే ఉత్తరాదిన ఎన్నికలకు సంబంధించి చూస్తే అక్కడ సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే డబ్బు ప్రభావం తక్కువగా ఉంటుంది అని ఎప్పుడు భావిస్తుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎలా చూస్తారు మీరు? ఏంటి ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ సంబంధించి? మనము ఈ అర్లీ అని చెప్తున్నారు రాకేష్ గారు. మనం అయితే ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ. వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏంటంటే ఈ దేశ పౌరుల యొక్క అవసరాలు గుర్తించలేకుండా వారు పరిపాలన సాగించారు గతం అంతా కూడా. ఇప్పుడు అట్లా కాదండి. మొత్తం ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే విపరీతమైనప్పుడు ప్రపంచంలో అతి పెద్ద జనాభా మీరు ఇప్పుడు మహారాష్ట్ర చూస్తే 10 కోట్ల పైన జనాభా, వారందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన చేయడంలో కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి లేదు. ఇప్పుడు వారు ఇన్ని రోజులు ఉన్నారు, సముద్రం ఒడ్డున ఒక మంచి ఫ్లైఓవర్ కట్టలేకపోయారు. ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయారు. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం చేపట్టినప్పటికీ చిదంబరం గారు భారతదేశంలో మరుగుదొడ్లు లేని పరిపాలన మనం చూసాం. తర్వాత గ్యాస్ కనెక్షన్ లేని చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 కోట్ల పైచీలకు మనము మరుగుదొడ్లను నిర్మించాము. అదే విధంగా 12 కోట్ల సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది, కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్. కాబట్టి చిన్న విషయాలను కూడా ఆ పార్టీ ఈ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయలేదు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి కూడా యూరోప్ కానీ ఆస్ట్రేలియా, రష్యా వీళ్ళ మీద ఆధారపడుతుంది. వాళ్ళ ప్రణాళిక విధానం వేరే. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో జనాభా తక్కువ ఉంటుంది, వాళ్ళ అవసరాలు వేరే. ఇప్పుడు యూరోప్ లో బ్రెడ్ తింటారు, మన దగ్గర ఉష్ణమండలము, ఈ ప్రాంతంలో భోజనం చేస్తారు. ఇట్లా విషయాలను వాళ్ళ స్థానిక విషయాలను లేకోకుండా చేస్తారు. అది కాకుండా సంస్కృతి కూడా మీకు ఒక విషయం చెప్పాలి చిదంబరం గారు, చాలా బాధాకరమైన విషయము. ఏదైతే ఇప్పుడు మనకు హైదరాబాదు మహారాష్ట్ర అంటారు చూడండి, అహ్మదాబాద్ ఉంటే ఆ ప్రాంతంలో ఔరంగజేబు ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేశారు ముందంతా. వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. వాటి చూడండి, ఔరంగజేబు ఈ దేశానికి పరిపాలన బాగా సాగించాడా? ఎవరు నమ్ముతున్నారా? తర్వాత ఇదే ఎంఐఎం పార్టీతో ఆ ప్రాంతంలో ఒక ఎంపీ, ఔరంగాబాద్ ఎంపీ గెలిచిన సందర్భంలో వారితో పొత్తుకు ప్రయత్నించారు. మరి ఏ కారణం చేతనో వారికి సరిగా రాలేదు. అదే విధంగా మహారాష్ట్రలో మరాఠ్వాడా రిజర్వేషన్ కి సంబంధించి వారు వైఖరి సరిగా లేదు.
వారి వైఖరి సరే. తర్వాత ఈ రోజు కులగణనకు సంబంధించి కూడా వారి వైఖరి సరిగా లేదు. ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, వారు చేయరు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారము ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూపిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. వారు పారిశ్రామికంగా ఈ రోజు అభివృద్ధి చేయటంలో చాలా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా. ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వర్గాలను సంతృప్తి పరచడం కోసము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాల్పడారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించలేదు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూడా పరిపాలన చేయలేదు. మనం ఈ రోజు మహారాష్ట్రలో ఉద్యోగస్తులు ఉన్నారు. పట్టణ ప్రాంతంలో కొంకణి ఏరియాలో మనకు 34 సీట్లు ఉన్నాయి. బొంబాయి సముద్రం ఒడ్డంతా కొంకణ ప్రాంతంలో మనకెందుకు మెజారిటీ వస్తుందంటే ఆ ప్రాంతంలో ప్రజల యొక్క తెలివైన వారు అభివృద్ధిని కోరుకుంటున్నారు. తర్వాత ఇంకా ఇప్పుడు బొంబాయిలో మెట్రో ఉంది, వారికి సౌకర్యాలు కల్పన చేయాలి. విపరీతమైన ట్రాఫిక్ ఉంది, వారికి సమస్యలు ఒక బిగ్ బ్రేకింగ్ చేసి చెప్పి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పటికే ఆధిక్యాలకు సంబంధించిన సమాచారం మనకు అందుతుంది. కొప్రీలో ఏక్నాథ్ షిండే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే అజిత్ పవార్ బారామతిలో వెనుకంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆధిక్యంలో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంటే, కొలబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ సర్వేకర్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక వర్లీలో ఉద్ధవ్ ఠాక్రే ముందంజలో ఉన్నారు. మనకు దానికి సంబంధించిన సమాచారం అందుతోంది. అంతేకాకుండా మనకి బర్హత్లో హేమంత్ సోరెన్ కూడా, జార్ఖండ్లో బర్హత్లోని హేమంత్ సోరెన్ కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంటే, మరొక కీలకమైన లోక్సభ ఉప ఎన్నిక వయనాడులో ప్రియాంక గాంధీ ఆధిక్యం కనబరుస్తున్నారు. దాదాపుగా 3,706 ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన సీట్లన్నీ 100 పైన, బీజేపీ పోటీ చేసిన సీట్లు 150 పైన. తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? వాళ్ళకి ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. ఎవరంటే వాళ్ళు ఏక్నాథ్ షిండే, అందుకే కదా వాళ్ళు. మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మీరైనా చెప్పండి సార్ కనీసం. సరే మేము చెప్పలేదేమో. అరే మేము ఎన్నికలకు ముందు ఏక్నాథ్ షిండేనే ప్రకటించాము. ఎవరు సార్ ప్రకటించాము? అది ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండేనే ప్రకటించారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. కాబట్టి ఇక్కడ చూడండి పోస్టర్స్ వచ్చినాయి సార్ అజిత్ పవార్ గారిది. అజిత్ పవారే ముఖ్యమంత్రి అని చెప్పి పోస్టర్స్ అన్ని వెలిసినాయి కదా బయట. లేదు, ఎన్డీఏ అధికారిక అభ్యర్థి ఎవరు చెప్తే వాళ్ళే. ఎందుకు లేదు కొంచెం ఖండిస్తే బాగుంటుంది సార్. మరి అది మనకు ఎన్నికలు వస్తున్నాయి. తర్వాత వచ్చి ఇప్పుడు ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతుంది. అదే విధంగా శాసనసభలో మెజారిటీ ఉన్న అభ్యర్థిని ఎన్నుకుంటారు. కానీ కొన్ని రోజులు మనం గమనిస్తాం కదా. తర్వాత ఇప్పుడు చిదంబరం గారు మనం ఎక్కడంటే ఇక్కడ చూడండి గమనించాలి. మహారాష్ట్రలో ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రే గారు వారు వ్యవహరించిన తీరు, అదే విధంగా బాల్ ఠాక్రే గారి పట్ల ఉన్న అభిమానము, వారు మరణిస్తే ఎవరైతే కాలం చేస్తే ప్రపంచంలో అతి ఎక్కువ మంది 22 లక్షల మంది వారి పార్థివ దేహాన్ని సందర్శించుకున్నారు చిదంబరం గారు. ఇది ఒక రికార్డ్. వారు ఏ విధంగా చేశారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, హిందూ భావజాలాన్ని వ్యతిరేకంగా గడిచిన 1000 సంవత్సరాల్లో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం యొక్క పరిపాలన వ్యతిరేకిస్తూ వారు ముందుకొచ్చారు. దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రే గారు వ్యవహరించిన తీరును మహారాష్ట్ర ప్రజలు ఈ రోజు హర్షించలేదు. కానీ ఇక్కడ సమస్య అదే, మీరు ఏదైతే గతంలో ఎవరినైతే పెంచి పోషించారో ఆ తర్వాత వాళ్ళతో విభేదాలు, ఆ సందర్భంలో అంటే ఎప్పటికీ సాధ్యం కాదనుకున్న ఒక కూటమి, ఎందుకంటే శివసేన కాంగ్రెస్ పార్టీతో కలుస్తుంది అన్నది నాకు తెలిసి. చిదంబరం గారు ఇంకొక విషయం చెప్తాను. మహారాష్ట్ర ప్రజలకు బాధ కలిగిన విషయం ఎక్కడ చెప్పంటారా? ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఎక్కడైతే ఆయన సమాధి ఉందో ఆ ప్రాంతంలో దర్గాలు కట్టుకోవడానికి వీళ్ళు స్థలం ఇచ్చారు. ఎవరిచ్చారు తెలుసా? ఇది కూడా ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చారు. దీన్ని భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఓటర్లకు ప్రజలకు గుర్తు చేసింది. వారిచ్చారు. శివసేన ఎప్పుడు రెండు వైపులా పదవులను కత్తితోనే వాళ్ళు ఆడారు. ఒకటేంటంటే హిందుత్వం అనే దాన్ని వాడారు, మరాఠా